దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున ప్రభా, ఈ సమయంలో నీ లేఖనాలను మేము ధ్యానించుచూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. ప్రభా, రాకడ దినాలలో ఉన్నాం. మీరు ఎప్పుడు వస్తారో ప్రభా, మేము మెళుకోగలిగి కనిపెట్టుకుని ఉండే భాగ్యం మాకు దయచేయండి. మీరు త్వరగా రాబోచున్నారని లేఖనాల్లో స్పష్టంగా మేము తెలుసుకొని ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచూ ఉన్నారు. విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ నాయన భయభక్తులు కలిగి నీ రాకడలో ఎత్తబడే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నన్ను మీ శిలువ చట్టు మరుగుపరుచుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చూసారా ప్రియులరా, రాత్రి వేళ దొంగ మరి ఎలాగును వచ్చునో చెప్పొస్తాడా? చెప్పి రాడు. అందరూ నిద్రపోచు ఉన్నప్పుడు ఏమి జరగదులే, ప్రశాంతంగానే ఉన్నాము అని నిద్రలోకి జారుకున్నప్పుడు, గాఢ నిద్ర కలిగిన ఆ టైంలో ప్రియులరా, మరి దొంగవాడు వచ్చి విలువైన సామాగ్రిని కూడా తీసుకుని వెళతాడు. అట్లాగే ఇక్కడ రాత్రివేళ అనే మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడంటే, రాత్రి అంటే శ్రమలు, చీకట్లు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అయోమయం పరిస్థితి, ప్రజలలో గందరగోళం. ఇప్పుడు చూడండి, మరి యెరూషలేముకి ఇరానుకి ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇది ఇటు దారితీస్తుందో తెలియదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, సూచనలు కొన్ని ఇచ్చారు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ఇవి సూచనలు అని చెప్పారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము ఎంతో నమ్మకంగా ఉండి మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ప్రియులరా నీతిని కాపాడుకుంటూ, న్యాయమును ధర్మమును కాపాడుకుంటూ బహు జాగ్రత్తగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. ప్రియులరా, రాకడ దినాలలో ఉన్నాం. ఆయన మొదటిసారి వచ్చారు. ప్రియులరా, మరి మొదటిసారి వచ్చి కన్యమరియ గర్భమందు ఆయన జన్మించి, ప్రియులరా మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ భాగ్యాన్ని కలగజేసి
ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తిరిగి మూడవ దినాన పునరుద్ధరణుడే తిరిగి లేచి వెళ్ళారు. ఆయన వెళ్ళుచు ఒక మాట చెప్పినారు. దేవదూతలు చెప్పాయి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరుచూచుచూ ఉన్నారు? ఎలాగున ఆయన కొనుకోబడ్డాడు, మరలా అలాగే ఆయన తిరిగి రాబోచు ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎవరి కొరకు ఆయన రాబోచు ఉన్నారు? ప్రియులరా గమనించండి, రక్షణ పొందిన మన కొరకు ఆయన రాబోచు ఉన్నాడు. రెండవదిగా ఇశ్రాయేలీల కొరకు ఆయన తిరిగి రాబోచు ఉన్నాడు. మొదటిసారి ర్యాప్చర్ అంటే రాకడలో రెండు భాగాలు. మొదటి భాగము ఎత్తబడుట, కొనుపోబడుట. ర్యాప్చర్ కొనుపోబడుట, ఎత్తబడుట. మధ్య ఆకాశానికి ఆయన వచ్చినప్పుడు సిద్ధపడిన సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, వరుడు కొరకు వధువు ఎలాగున సిద్ధపడి ఉంటుందో, వరుడైన క్రీస్తు ప్రభు వారి కొరకు వధువు ప్రియులారా గమనించండి, ఎలాగున మరి అలంకరించుకుంటుందో, నీతి వస్త్రముల చేత, పరిశుద్ధ అలంకరణ చేత, ఆత్మ ఫలముల చేత అలంకరించుకోవలసిన వారమై ఉన్నాం. బాహ్య అలంకరణ కాదు ప్రియులరా, అంతరంగ అలంకరణ. ఎస్తేరు ఏ విధముగా తాను ఏ విధముగా సిద్ధపడిందో, హేగే ఏ విధముగా సిద్ధపరిచాడో, అట్లాగే ఆత్మ సంబంధమైన అలంకరణ చేత పెండ్లి కుమారుని కొరకు మనము ప్రతిరోజు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులరా, సరైనటువంటి సిద్ధపాటు నీకు ఉన్నదా? ఇంకా ఎంతకాలము ప్రభుని ఎరగకుండా, ఇంకా ఎంతకాలము దేవునికి లోబడకుండా, ఇంకా ఎంతకాలము నీవు మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఎంతకాలము నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు? ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. చూడండి ప్రియులారా, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు వాళ్ళు ఏమనుకుంటారంట, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏ సమయంలో ఎలాగన ఉంటుందో తెలియదు. కనుక చాలామంది అంటారంట, ఆ నెమ్మదిగా ఉందిలే, ప్రశాంతంగా ఉందిలే, మన దేశానికి ఏం కాదులే అని చాలామంది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, భయమేమీ లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రాజకీయ నాయకులు, ధనవంతులైన వారు, పేదవారేమి, ధనవంతులేమి, గొప్పవారేమి,
రక్షణ పొందకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. భయమేమీ లేదు. భయపడవా ఓ సహోదరుడా, ఓ సహోదరి? భయాన్ని కలిగి ఉండాలి, భయపడాలి. దేవుని రాకడంటే నశించిపోవచ్చున్న ఆత్మల కొరకై మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితులను, మన అభిమానులను, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేసే సమయం ప్రియులారా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. చూడండి సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే రక్షించబడిన వారికి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం భయపడాల్సిన లేదు, అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మహిమ దేహాలతో రెప్పపాట్లో మార్పు పొంది ప్రభుతో మనము కలుసుకోవటానికి మధ్యాకాశానికి వెళతాము. మహిమ దేహాలతో అక్కడ 7 ఏండ్లు విందు జరుగుద్ది. మొదట పునరుద్ధానములో పాలుభాగస్తులైన వారు ధన్యులు. మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులైన వారు ధన్యులు. మనకంటే భక్తి కలిగిన వారు, పరిశుద్ధులు, పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, మనకంటే నిద్రించిన వారు అనేక మంది ఉన్నారు. వారు ప్రియులరా మహిమ దేహాలతో లేపబడతారు. అలాగనే భూమి మీద ఉన్నటువంటి మరి రక్షణ పొంది నీతిగా, న్యాయముగా, ధర్మముగా, పరిశుద్ధముగా నడుచుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకునేవారు కూడా లేపబడతారు. అంటే రెప్పపాట్లు దేహాలు మార్పు చెందుతాయి. ఉన్న పాటున ప్రియులరా క్షణంలో ఎత్తబడతాం. అక్కడ బహుమానాలు ఇస్తాడు ప్రభు. మధ్యాకాశములో బహుమానాలు. మధ్యాకాశములో నీవు భూమి మీద ఎంతగా నీతిని కాపాడుకున్నావో, నీవు ఈ భూమి మీద నీతి క్రియలు ఎంతగా జరిగించావో, నీవు ఈ భూమి మీద సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నావో, నీవు ఈ భూమి మీద సాక్ష్యాన్ని ఎలా కాపాడుకున్నావో, దానిని బట్టి మధ్యాకాశములో నీకు బహుమానాలు ప్రభువారిస్తారు. పౌలు గారు అంటాడు కదా, నేను నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని, నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని, నాకు నీతి కిరీటము ఉన్నది అని పౌలు గారు చెబుతారు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు గారు. ఎంతో శ్రమపడి సువార్త పని చేశారు. ఎంతో ఖర్చు అయ్యారు. ఎంతో
ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రయాసపడ్డారు. అందుకే సాక్ష్యం చెబుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎత్తబడిన వారికేమో బహుమానాలు, విడవబడిన వారికేమో భయంకరమైనటువంటి శ్రమలో 666వ ముద్ర వేస్తారు. అట్లాగే మొదటి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద తేలికపాటి శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మహాశ్రమలు ఒక తేలు కుడితే చాలా నెలలు, 5 నెలల దాకా ఎంతో భయంకరంగా శ్రమలుంటాయి అంట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కరువులుంటాయి, భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు ఇప్పుడే మనం చూస్తున్నాం. వాడి యొక్క ప్రభావం కనబడుతుంది. వాడి యొక్క పని కనబడుతుంది. భూమి మీద సువార్తను అడ్డుకుంటున్నాడు. ప్రియులారా, సేవ చేసేవారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రియులారా, మోసము, దగ, ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మీరు మెలకువగా ఉండి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చూడండి, 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందుము. చూసారా ప్రియులారా, మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నారు. ప్రియులారా చూడండి, ఇంకా లేఖనాల్లో మనము చూసినట్లయితే 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన తెస్సలోనికలో రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి ప్రియులారా, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమావృద్ధి కలుగు చేయుడి. చూసారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము మెలకువగా ఉండి సువార్త ప్రకటించుచు నశించబోచున్న ఆత్మల కొరకు మొరపెట్టుచు కన్నీరు విడుచుచు ఇంకా రక్షణ లేని వారి కొరకు మనం ఏం చేయాలి? సమయం అనక మనము సాక్ష్యాన్ని చెప్పుచు దేవునిలో అనేకులను నడిపించాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత. మనం ఎందుకు రక్షించబడ్డాం? మనం ఎందుకు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా సజీవులుగా ఉన్నాం?
దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం ఇతరులకి పదే పదే తెలియజేయవలసిన వారమై ఉన్నాము. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది రక్షణ పొందండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందుకోకుండా ఉన్నారా? ఇంకా మీ కుటుంబంలో మారు మనసు లేని వారు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా మీ కుటుంబాల్లో దేవుని భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? వారి కొరకు నిరంతరము మనము ఉపవాసం ఉండి మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. నీవు మొర్రపెట్టినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఏదో ఒక సమయంలో దేవుడు వారిని మీ చేతులకు అప్పగిస్తాడు. అవును, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, హింసకుడు, దోషకుడు, హానికరుడైన ప్రియుడా సౌలు పౌలుగా మారలేదా? సువార్తకుడిగా మరి సమర్పించుకొని దేవుని యొక్క సేవ ఘనంగా చేయలేదా? గమనించండి సహోదరుడా, సహోదరి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. గమనించండి, ఎవరైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నాతో అతడు కలిసి భోజనము చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క సమయాన్ని గమనించు, దేవునికి లోబడు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, సువార్త ప్రకటించు. సమయం అనక నీవు ప్రయాసపడు. ప్రభు తప్పనిసరిగా ప్రభు సహాయము చేస్తారు. సిద్ధపడదాం, ప్రభు రాకడికి ఎత్తబడే గుంపులో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ లేఖనాలను రాకడ గురించి కొద్ది మాటలు ప్రభువా అందించటానికి మీరు కృప చూపించినారు, మీకు వందనాలు. ఈ మాటలను ప్రభువా ప్రతి వ్యక్తి నాయనా అర్థం చేసుకొని సిద్ధపడే భాగ్యం దయచేయండి, సిద్ధపాటు దయచేయండి. నీ కొరకే నమ్మకంగా బ్రతికే భాగ్యము దయచేయండి. రక్షించండి, సువార్తను అభివృద్ధి చేయండి. నీ రాకడ కొరకు సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్నికల వలె మేము ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 నేను నీ
కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నా తల్లి తండ్రియో నన్ను మరచినను నా వారి నన్ను వెలివేసినను నా తల్లి తండ్రియో నన్ను మరచినను నా వారి నన్ను వెలివేసినను నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీవే నా నీడ నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా యేసయ్యా